అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆలోగానే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధానికి తెరదించాలని అమెరికా చూస్తోంది. అయితే దానికంటే ముందే ఈ నెలలోగా ఇరు దేశాల మధ్య బందీల విడుదల ఒప్పందంతో పాటు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు కూడా చేయించాలని అమెరికా పట్టుబడుతోంది. కాగా ఈ నెల 12వ తేదీన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ ఆ దిశగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరిపారు. ఆయనను కాల్పుల విరమణ ఒప్పందానికి బందీల విడుదలకు సహకరించాలని ఒప్పించినట్టు టెల్ అవీవ్ నుంచి వార్తలొస్తున్నాయి. కాగా నెతన్యాహుకు సులివాన్కు మధ్య చర్చలు తుది దశకు చేరాయన్న వార్తలొస్తున్నాయి. హమాస్ చెరలో గత 14 నెలల నుంచి సుమారు 100 మంది బందీలు నరకయాతన అనుభవిస్తున్నారు. వారిలో 7 అమెరికన్లు కూడా ఉన్నారని అమెరికన్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. వారంతా బ్రతికే ఉన్నట్టు చెబుతున్నారు. కాగా సులివాన్ టెల్ అవీవ్లో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 2 అంశాలు ప్రధానంగా తెరపైకొస్తున్నాయి. ఒకటి, యుద్ధరంగం నుంచి ఇరు వర్గాలు తప్పుకోవడం. రెండోది, అంతర్జాతీయ దౌత్యపరమైన ఒత్తిడికి తొలగి చర్చలు జరపాల్సి వస్తోందని సులివాన్ వివరించారు. ఈ నెలాఖరులోగా దీనికి పరిసమాప్తం చెయ్యాలనేది తమ ప్రధాన ఉద్దేశమన్నారు సులివాన్. జనవరి 20 వరకు ఆగాలనుకుంటే తాను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు. కాగా జనవరి 20న ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బందీల విడుదల, కాల్పుల విరమణపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రధానంగా హమాస్ కూడా కాస్త మెత్తబడింది. ఇజ్రాయెల్ డిమాండ్లను అంగీకరించింది. అయితే కాల్పుల ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లేదా ఐడిఎఫ్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఐడిఎఫ్ దళాలు కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా గాజాలో ఉండడానికి హమాస్ అంగీకరించింది. దీన్ని బట్టి హమాస్ ఆలోచనల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు సరైన దశలో జరుగుతున్నాయన్నారు సులివాన్. చర్చల సందర్భంగా హమాస్ పెద్దగా పట్టుదలకు పోకుండా కాస్త చల్లబడింది. దీనికి ప్రధాన కారణం హెజబొల్లా ఇజ్రాయెల్తో కాల్పుల ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో హమాస్ కూడా బందీల విడుదలతో పాటు కాల్పుల ఒప్పందం పట్ల మొగ్గు చూపుతోంది. కాగా ఉన్నత స్థాయిలో జరిగిన చర్చల్లో మధ్యవర్తులుగా ఖతర్, ఈజిప్ట్లు పాల్గొన్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఇటీవల ఇజ్రాయెల్కి చెందిన మొసాద్ డైరెక్టర్ డేవిడ్ బార్నియా, ఖతర్ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీలు చర్చల్లో పురోగతి కోసం కృషి చేశారు. కాగా బార్నోయా దోహా నుంచి ఉత్సాహంగా టెల్ అవీవ్కు బయలుదేరారు. ఇక ఇజ్రాయెల్లో బందీల కుటుంబాలు ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. హమాస్తో ఎలాంటి ఒప్పందానికైనా సిద్ధం కండని వారు నెతన్యాహు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశంలో కూడా ప్రధానిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఎలాగైనా తమ వారిని విడిపించుకు రావాలని కోరుతున్నారు. దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు మిన్నంతాయి. నెతన్యాహు ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరోపక్క ఇజ్రాయెల్ సైనికులు ఇటీవల కాలంలో హమాస్పై తీవ్రమైన ఒత్తిడిని పెంచింది. పాలస్తీనా మొత్తం నేరమట్టమయ్యింది. ఆసుపత్రులు మూతపడ్డాయి. ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. దీంతో హమాస్ కూడా కాస్త దిగొచ్చింది. మరోపక్క బైడెన్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ టీం కూడా త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు పక్షాలపై ఒత్తిడి పెంచింది. ఒప్పందంలో మరింత జాప్యం జరిగితే బందీలు రిస్కులో పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్రాంతీయంగా మరింత అస్థిరత పెరుగుతుందని సులివాన్ చెబుతున్నారు. ఒకవేళ హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కుదిరితే కేవలం బందీల విడుదలే కాకుండా ఇజ్రాయెల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం పాటు శాంతియుత ఒప్పందం కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. అయితే వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయింది. సంప్రదింపుల తర్వాత ఎంపిక చేసిన బందీలను విడుదల చేయాలని హమాస్ నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చల నేపథ్యంలో బందీలను విడుదల చేయాలని హమాస్ కూడా ఓ నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఎంతమందిని విడుదల చేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. ఇరు దేశాల్లో ప్రజల నుంచి ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లొస్తున్నాయి. ఇజ్రాయెల్లో బందీలను విడుదల చేయించుకురావాలని ఒత్తిడి పెరిగితే పాలస్తీనా మొత్తం బుగ్గిపాలయ్యింది. వెంటనే యుద్ధం ఆపేస్తే తమ ఇళ్లకు వెళతామని ఇటు పాలస్తీనా ప్రజలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
అయితే సులివాన్ మాత్రం ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇటు హమాస్ అటు ఇజ్రాయెల్ కూడా దాదాపు అన్ని అంశాలకు అంగీకరించారు. కాబట్టి త్వరలోని బందీల విడుదలతో పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతోందన్న భరోసాతో ఉన్నారు. త్వరలో దీనికి పరిష్కారం లభించాలని కోరుకుందాం.